గ్యాసు 999 రూపాయలకి తీసుకొని వచ్చారు. మళ్ళీ ఇప్పుడు 29 రూపాయలు. ఒక పక్క వాణిజ్యులకి 47 రూపాయలు పెంచడం జరిగింది. అంటే దఫాలుగా ఈరోజు ప్రజల మీద భారాలు వేసేదానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. పేద ప్రజల మీద భారాలు, కార్పొరేట్ శక్తికి యాజమాన్యానికి లాభాలు చేకూర్చేటువంటి మోడీ ప్రభుత్వం మనం చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు, జగన్ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకుంటారు. అక్కడ పోయి ఏదైతే బీజేపీ మోడీ దగ్గర మోకాళ్ళ మీద పడి ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్రంలో కూడా ఈరోజు మనం పట్టణ సంస్కరణల పేరుతో రోడ్ల మీద ట్యాక్స్ వేసేసేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు కార్పొరేషన్ పరిధిలో. వాటర్ మీద, అట్లాగనే లైటింగ్ మీద మొత్తం ప్రైవేటు వాళ్లకు 14 రకాల యూజర్ ఛార్జీలు రాబో కాలంలో పట్టణాలను కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క మోడీ ప్రభుత్వం, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం రెండో ఒకరి మీద ఒకరు ప్రజల మీద భారాలేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పెట్రోలు, డీజిల్ ధరలు రద్దు చేయాలి, జిఎస్టీలోకి తీసుకురావాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన దానివల్ల నిత్యావసర వస్తువులు, కూరగాయలు అన్నింటి మీద భారం పడుతుంది. కాబట్టి వెంటనే దీన్ని ఈ యొక్క పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలని చెప్పని పోరాటం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ముందు చూపు లేకుండా వాళ్ళకైతే చేతకాంతనం, లేదంటే కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే పద్ధతుల్లో, లేదంటే ట్రంప్కి లొంగిపోయి అధిక ధరలతో వెనుజులా నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకోవడం వల్లనే ఇది జరుగుతూ ఉంది.